హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ప్రియసఖుడు పార్ట్ 3. ముందు భాగాలు చూసి ఇది చూడండి. సరే వెళ్ళి కూర్చో. గోపి, నిన్న నేను చెప్పిన తెలుగు పద్యం చెప్పు. అతను లేచి చేతులు కట్టుకుని తెలుగు పద్యాన్ని రాగయుక్తంగా చెప్పాడు. తర్వాత సార్ దానికి తాత్పర్యం చెప్పారు. రేపు అందరూ ఈ పద్యాన్ని నేర్చుకుని రండి. ఇంతలో అన్నం బెల్ కొట్టారు. అప్పుడు వచ్చింది సరస్వతి. సరస్వతి, ఇందాక పద్యం చదివాడే ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయా? ఆ అబ్బాయి పేరు గోపాలకృష్ణ. చాలా మంచివాడు. చాలా బాగా చదువుతాడు. మన క్లాస్కే కాదు, మన స్కూల్కి కూడా తనే లీడర్. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. పాపం వాళ్ళ అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది అని అతని గురించి అన్ని విషయాలు చెప్పింది. ఎందుకో తన గురించి తెలిసాక ఎందుకో తనంటే ఏదో తెలియని అభిమానం కలిగింది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత లెక్కల క్లాసు. అసలు మధ్యాహ్నం మొదటి పీరియడ్ లెక్కల క్లాస్ ఎందుకు పెడతారో అసలు అర్థం కాదు. ఈ లెక్కల క్లాస్ వినలేక ఎన్నిసార్లు మధ్యాహ్నం నుండి స్కూల్ ఎగ్గొట్టానో నాకే తెలీదు. కానీ నాకు మామూలుగానే చదువు రాదు. ఇంకా లెక్కలు అసలే రావు. ఇంతలో లెక్కల సార్ వచ్చారు. ఒక లెక్క బోర్డు మీద వేసి ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నాడు. తర్వాత నా వంతొచ్చింది. నన్ను అడిగాడు. నేను లేచి నిలబడ్డాను. 18x7 ఎంత అని అడిగారు. సైలెంట్గా నిల్చున్నా. నువ్వు ఏ తరగతి? 1వ తరగతా? లేకుంటే ఎక్కలు కూడా రాకుండా ఎలా 9 తరగతులు చదివావమ్మా? అంటూ ఎగతాళి చేసినట్టు మాట్లాడ్డాడు. ఆ దెబ్బకు నా కళ్ళ వెంట నీళ్లు బటబటా రాలాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. అమ్మమ్మ, నాకు చదువు రాదు, నేను చదవలేను, నన్ను మా ఊరికి పంపించండి అంటూ ఏడుపు మొదలుపెట్టేశాను. నేను చెప్పేదంతా నాకు తెలియకుండానే మా తాతయ్యకు వినిపించింది. మా తాతయ్య నా దగ్గరకు వచ్చి, చూడు లక్ష్మి, చదువుకోవటం చాలా లాభాలు ఉన్నాయి. చదువుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడవచ్చు. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. మా వెనకింటి గోపి చూడు, ఎంత బాగా చదువుకుంటాడో. వాడికి అమ్మ లేదు, అయ్య ఉన్నా కూడా లేనొట్టే అంటూ హితబోధం చేశాడు. నాకు బాగా నేర్పేవాళ్ళు ఉంటే నాకు కూడా బాగా చదువు వచ్చేది తాతయ్య. నేను బాగా చదువుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ? మీ సార్ వాళ్ళని మీకు ప్రైవేట్ క్లాసు చెప్పమని అడుగుతా. నాకు వాళ్ళంటే చాలా భయం తాతయ్య. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే నేను అస్సలు నేర్చుకోలేను. అలా అయితే మన సరస్వతి దగ్గర నేర్చుకో. అంతలో సరస్వతి, అమ్మో నేనా? నా వల్ల కాదు, నేను చెప్పలేను. కావాలంటే ఆ గోపిని చెప్పమను. సరే, అదే మంచిది. ఆ గోపిగాడిని రోజు కొంచెం సేపు మన ఇంట్లోనే నీకు ట్యూషన్ పెట్టమంటాను, సరేనా? ఇంకేడవ మాకు. మా తాతయ్య గోపి అని అనేసరికి ఇంక నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో నాకు అతనితో స్నేహం చేయాలనిపిస్తుంది. తన గురించి ఇంకా ఏవేవో తెలుసుకోవాలనిపించింది. తర్వాత రోజు ఉదయాన్నే గోపి మా ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. తన వెంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ నాన్నే అయి ఉంటాడని అనుకున్నాం. ఆయన మా తాతయ్యని చూసి నమస్కారం చేశాడు. పెద్దయ్య గారు, ఏంటో పిలిచినారంట? మా గోపిగాడు చెప్పిండు. అవును రామయ్య, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ దేవుడు నా సీతను తన దగ్గరికి తీసుకుని పోయి నాకు నా బిడ్డకు అన్యాయం చేసినాడు. అదే ఉంటే నేను నా కొడుకు ఇలా ఉండేవాళ్ళమా అయ్యగారు? నాకు బ్రతుకు మీద ఆశ లేకపోయినా ఇదిగో వీడి కోసమే బతుకుతున్నా. ఏదో పూట గడవాలి కాబట్టి రోజు కూలి పనికి పోతున్నా అయ్యగారు. ఏం కూలి పనికి పోవడమో ఏమో. ఆ కూలి పనికి వచ్చిన 4 డబ్బులు ఏమన్నా వాడి చదువుకి వాడుతున్నావా అంటే వచ్చిందంతా నీ తాగుడికే సరిపోతుంది. పైగా ఒకరోజు పోతే ఇంకొక రోజు పోవాయే. పైగా కనిపించిన వాడి దగ్గరల్లా అప్పు చేస్తావు. ఇలాగైతే వాడు భవిష్యత్తు ఏమి కాను. ఇప్పటికైనా ఆ పాడు తాగుడు మానుకుంటే బాగుంటుంది. నా గురించి వదిలే అయ్యగారు. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించేసేయండి. ఇంతకీ మీరు ఎందుకు పిలిచిండ్రో చెప్పండి. నేను అసలు పిలిచిన సంగతే మర్చిపోయాను రామయ్య. ఏమీ లేదు, మీ గోపి రోజు ఉదయం సాయంత్రం
ఇంటికి వచ్చి మా పిల్లలకు చదువు చెప్పాలి. ఏమంటావ్ అని అడిగాడు. ఓస్ దీనికేనా? దీనికి కూడా నన్ను అడగాలా అయ్యగారు? వాళ్ళ అమ్మ చనిపోయిన కాడ్నుండి మీరు అమ్మగారే గదా దగ్గరుండి వాడిని చూసుకుంటున్నారు. వాడికి 4 అక్షరం ముక్కలు నేర్పుతున్నారు. మీ దయ వల్లే. చెప్పాలంటే నాకన్నా వాడి మీదే మీకే ఎక్కువ హక్కులున్నాయి. మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి అయ్యగారు. నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. రే గోపి విన్నావుగా? రేపట్నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ట్యూషనంట చెప్పు పిల్లలకి అని అన్నాడు రామయ్య. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.